హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెంగయ్య గారి మృతిలో ఏటూగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే విషయం ఏమిటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటనలో భాగంగా గుంటూరు హైవేలో ఏటుకూరు గ్రామం దగ్గర ఆయన ఆగి ఆయన అభిమానులను పలకరిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు చీలి సెంగయ్య అనేటువంటి వృద్ధుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి మృతి చెందిన విషయం గత 4 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఈ కేసులో A1గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ని, A2గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిలో భాగంగానే గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే సరికొత్త సంచలన విషయం ఏమిటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు కింద BNS 105 కేసును నమోదు చేశారు పోలీసులు. దీన్ని ధిక్కరిస్తూ, ఓ రకంగా చెప్పాలంటే వ్యతిరేకిస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ను వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి న్యాయవాదులు. ఈ క్వాష్ పిటిషన్ ఏమిటంటే త్వరగా మా కేసును తేల్చి సెంగయ్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు, సెంగయ్య మృతికి నేను ఎలాంటి సంబంధం నాకు లేదు అని త్వరగా తేల్చాలని హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ హైకోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కెదురయ్యే ఆన్సర్ను ఇచ్చింది. అదేమిటంటే ఇప్పటికిప్పుడు ఈ కేసును తేల్చడం కుదరదు, కాబట్టి దీనిని రేపటికో ఆ తర్వాత రోజుకో వాయిదా వేస్తున్నాం. అయినా ఇది ఒక ప్రాణానికి సంబంధించినటువంటి విషయం. ఈ కేసులో త్వరగా న్యాయాన్ని తేల్చి చెప్పలేం, ఖచ్చితంగా విచారణ జరపాల్సిందే. దీనికి మరికొంత సమయం పడుతుందని హైకోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టికాయలు వేసినట్టు చెప్పిందని చెప్పొచ్చు. మరి దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా స్పందించబోతున్నారు, మరి దీని మీద మరిన్ని ఎత్తులు వేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి న్యాయవాదులు మరిన్ని ఎలాంటి పిటిషన్లు వేయబోతున్నారు అనేది వేచి చూడాలి. అసలు ఈ పిటిషన్ వేయడానికి గల కారణం ఏంటి అంటే సెంగయ్య గారిని నేను చంపలేదు, సెంగయ్యకి నాకు సంబంధం లేదు, గట్టిగా మాట్లాడితే అసలు ఆ సెంగయ్య అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు అని చెప్తారేమో ఈ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తగిలే చీలి సెంగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు అనేటి వార్తలు వచ్చిన రోజే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఏ కాన్వాయ్ ఆయన్ని గుద్దలేదు, ఏదో ప్రైవేటు వాహనం AP22 EC 0001 అనేటువంటి టాటా సఫారీ వాహనం గుద్దిందని గుంటూరు SP సతీష్ కుమార్ గారు చెప్పారు. ఆ తర్వాత మరికొన్ని వీడియోలు వచ్చాయి. ఆ వీడియోల ఆధారంగా లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ అంటే కాదు అది AI వీడియో అన్నారు. తర్వాత ఒక రబ్బర్ మొక్క అన్నారు. తర్వాత అసలు సెంగయ్య మృతికి జగన్కి సంబంధం ఏంటి, ఆ మృతికి గల కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ అన్నారు. అయితే సాక్షిలో మళ్ళీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఈ ఘటన మీద స్పందించి ఇప్పుడు RTC బస్సులో ఎవరైనా ఉండి దానిలో ప్రమాదం జరిగితే RTCలో బస్సులో ఉన్నటువంటి అందరినీ అరెస్టు చేస్తారా అని వ్యంగ్యంగా మాట్లాడారు. కొమ్మినేని శ్రీనివాస్ గారు ఒకటి చెబుతానండి, RTC బస్సు అనేది ప్రభుత్వ వాహనం, కారు అనేది వ్యక్తిగత వాహనం, రెండింటికి తేడా లేదండి. ఏ విధంగా మాట్లాడుతున్నారు? మాట్లాడితే నేను 40 ఏళ్ల జర్నలిస్టుని, 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం ఎలా ఉందంటే ఆయన ఓనర్ ఎవరైతే ఉన్నారో, సాక్షి ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో తప్పు ఆయనదైనా సరే ఆయన వైపు మాట్లాడాలి అనే విధంగా ఆయన మాట్లాడిన విషయం తెలిసిందే. రీసెంట్గా ఆయన అమరావతి మహిళలను వేసేయాలన్న విషయంలో కూడా వార్తల్లో నిలిచారు. ఎలాంటి అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు ప్రలోభాలు పలకుండా ఉంటే మీరు ఎలాంటి కేసుల్లోకి రారండి. ఇలా వార్తల్లో నిలిచేది ఎలాంటి మాటలు మాట్లాడే. సో దయచేసి అదుపులో పెట్టుకోండి నోరు అని ఎంతోమంది ఆయనకు మొట్టికాయలు వేసి కామెంట్ల రూపంలో ఘాటుగా రిప్లై ఇచ్చారు. అది కూడా మనం అందరం చూసాం. అయితే విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ను తిరస్కరించినటువంటి హైకోర్టు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించబోతున్నారు, ఎలాంటి పిటిషన్లు
వాళ్ళ న్యాయవాదులతో హైకోర్టు మీద వేయించబోతున్నారు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. మరి చీలి సింగయ్య మృతిపై మీ అభిప్రాయం ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా శిక్ష పడాలి అంటారా, లేదా ఇది ప్రభుత్వ తప్పిదం అంటారా, లేదా ఇది పోలీసుల నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చా? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్. ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.